అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. సింగపూర్ ఫ్రైడ్ రైస్ అనేది ఈ మధ్యకాలంలో రెస్టారెంట్స్లో బాగా ఫేమస్ అయిన ఒక రైస్ డిష్ అని చెప్పచ్చు. ఇది రెగ్యులర్ ఫ్రైడ్ రైస్ కంటే కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. దీంతో పాటు మీకు వేరే సైడ్ డిషెస్ కూడా ఏం అవసరం లేదు. అందుకే మీకు ఈ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు చూపించబోతున్నాను. సో రండి, ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక కర్రీ పౌడర్ తయారు చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ రెడీమేడ్ కర్రీ పౌడర్ ఉంటే అది వాడుకోవచ్చు, లేదంటే అది ఎలా చేయాలో ఇప్పుడు నేను చెప్తాను. సో ఒక బౌల్లో 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కాశ్మీరీ కారం, 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసి అంతా బాగా కలపాలి. అంతే అండి, కర్రీ పౌడర్ తయారైనట్టే. దీన్ని పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక వెడల్పాంటి కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె వేస్తున్నాను. కడాయి వేడెక్కిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అంత తరిగిన వెల్లుల్లి, 1 టీ స్పూన్ తరిగిన అల్లం, 2 టీ స్పూన్ల చిన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన ఉల్లికాడ గడ్డలు వేసి సుమారుగా 30 సెకండ్ల పాటు వేయించాలి. తర్వాత ఇందులో చిన్నగా తరిగిన ఒక క్యారెట్, 1/2 కప్పంత తరిగిన క్యాప్సికం, 1/2 కప్పంత తరిగిన ఎల్లో క్యాప్సికం, 1/2 కప్పంత తరిగిన ఎర్ర క్యాప్సికం, 1/2 కప్పంత బాగా చిన్నగా తరిగిన క్యాబేజ్ వేయాలి. వీటితో పాటు మీకు నచ్చిన వేరే వెజిటబుల్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. పొయ్యిని హై ఫ్లేమ్లో ఉంచి ఇవన్నీ బాగా కలుపుతూ వేయించాలి. ఇందులో చిన్నగా తరిగిన కొన్ని ఉల్లికాడలు కూడా వేసి కలుపుతున్నాను. ఈ పాయింట్లో 2 స్పూన్లంతా కర్రీ మసాలా పొడి వేస్తున్నాను. ఇందులో మీకు కావాల్సినంత పొడి వేసుకోవచ్చు. దీనిలో నుంచి చాలా మంచి అరోమా వస్తుంది. సో ఇప్పుడు నేను 2 టీ స్పూన్ల సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ ఉప్పు వేసి కలుపుతున్నాను. ఈ రెసిపీ కోసం నేను 150 ml కప్తో బాస్మతి రైస్ తీసుకుని ఆల్రెడీ ఉడికించి వడకట్టి పెట్టాను. దీన్ని నేను చల్లారించి ఫ్రిడ్జ్లో రాత్రంతా ఉంచిన తర్వాత ఈ కూరగాయల మసాలాలో వేసి కలుపుతున్నాను. అన్నం పూర్తిగా చల్లగా అయితే ఫ్రైడ్ రైస్ కాస్త పొడిగా ఉంటుంది. సో అన్నం మెతుకు ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉండడానికి ఇది ఒక టెక్నిక్ అండి. ఒక గరిటెతో ఇదంతా కాస్త జెంటిల్గా కలుపుకుంటే బాగుంటుంది. చివరిగా ఇందులో చిన్నగా తరిగిన ఉల్లికాడలు వేసి కలపాలి. అలాగే చిన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పాయింట్లో రుచి చూసి మీకు కావాలంటే ఉప్పు కారాలు యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి, సింగపూర్ ఫ్రైడ్ రైస్ తయారైనట్టే. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో ఈ డిష్. దీన్ని మీరు చకచకా చేసుకుని లంచ్ బాక్సెస్లోకి కూడా పెట్టుకెళ్ళచ్చు. వీటితో పాటు మీకు కావాల్సిన ప్రోటీన్ సోర్సెస్ అంటే సోయా కానీ చికెన్ లాంటివి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.